అన్నా వ్యూహం అన్నా ఫస్ట్ నేను మీకు చెప్పేదేమంటే నేను ఈ సినిమా నచ్చిందని నేను ఒక పార్టీకి అనుకూలం కాదు, ఈ సినిమా బాలేదని చెప్పానని చెప్పేసి ఇంకో పార్టీకి వ్యతిరేకం కాదు. నేను కేవలం సినిమా ఎలా ఉంది, డైరెక్టర్ ఎలా తీసాడు, అసలు సినిమా చూసే కథ జనాలకి ఆడియన్స్కి ఎంగేజ్ అవుతుందా కాదా, ఇదే నా ప్రధాన ఉద్దేశం. నాకు ఈ సినిమాలో ఉన్న సీన్స్కి పాలిటిక్స్కి అసలు సంబంధమే లేదన్నా. ఫస్ట్ సినిమాని సినిమాగా మాత్రమే రివ్యూ చేస్తా. ఓకేనా అన్న? రైట్ అన్న. నాకు ఈ సినిమా చూసిన వెంటనే నాకు డౌట్ వచ్చిందన్న. ఒక లెజెండరీ మూవీస్ చేసిన రామ్ గోపాల్ వర్మ అంటే సర్కారు, రక్త చరిత్ర ఇట్లాంటి ఒక లెజెండరీ మూవీస్ అంటే గుర్తుండిపోయే ఇంపాక్టబుల్ బయోపిక్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమానైనా ఇది, లేదంటే రామ్ గోపాల్ వర్మ స్టెంట్స్ ఇంకొకరో తీసి రామ్ గోపాల్ వర్మ పేరేసుకున్నారా అని. ఎందుకు అంటున్నానంటే అన్న, ఈ సినిమా అన్న స్టార్ట్ అవడం మంచి సీన్స్తో స్టార్ట్ అవుతుంది. సినిమాలో చాలా విషయం ఉంది, సినిమాలో ప్రతి విషయానికి ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. కానీ సినిమాలో రాసుకున్న ఏ విషయం కూడా ఎమోషన్ పరంగా ఎక్కడ చూసే ఆడియన్కి కనెక్ట్ మాత్రం అవ్వదు. అదేంటన్నా, రైటింగ్ మాత్రము చాలా బ్యాడ్ అన్న. ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హై ఇచ్చే మూమెంట్స్ మాత్రం ఎక్కడా లేవన్న సినిమాలో. మెయిన్ సీన్స్ ఉంటాయన్న. మెయిన్ సీన్స్లో అసలు ఈ సీన్స్ ఒరే ఇది చాలా హైలైట్ కదా అనుకునే విషయం కూడా సాంగ్స్లో తేల్చేస్తారన్న. ఇదేంటిది, వర్మ సినిమా తీశాడు అంటే మాత్రం నేను ఎక్కడ ఒప్పుకోనన్నా. ఏ క్రాఫ్ట్ కానీ ఏ విషయంలో కూడా కేర్ తీసుకోకుండా నెగ్లిజెన్స్ గా సినిమా చేశారు అని నాకు అనిపించింది. ఎందుకంటే అంటే కాస్టింగ్ విషయంలో కానీ, కాస్టింగ్స్ వాళ్ళకి సంబంధించిన గెటప్స్ లో కానీ, అంటే ఒక 2-3 సీన్లలో మదరు సన్ ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ అన్న. అంటే అది మేకప్ లో కూడా ఎక్కడ కేర్ తీసుకోలేదు. అది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అదేంటది, ఒక మేకప్ కనీసం ఆ గెటప్స్ లో అన్నా కూడా ఆర్జీవి గారు కొంచెం కేర్ తీసుకోవాల్సిందన్న. మరీ ఘోరంగా ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి కొత్త సౌండ్ డిజైనింగ్ టెక్నిక్స్ నేర్పించిన ఆర్జీవి ఈ సినిమాలో ఎక్కడే గానీ ఆ ఇంపాక్ట్ మనకి ఏ సీన్ లో కూడా కనిపించదు. ఇంకో విషయం ఏంటంటే, బీజిఎం లో గానీ ఎవ్రీథింగ్ అన్న, రైటింగ్, బీజిఎం కొన్ని మూమెంట్స్ లో ఆర్జీవి గారే వచ్చి డైరెక్ట్ చేశారంట. ఇది నేను విన్న మాట. ఆ సీన్స్ మాత్రమే సినిమాటోగ్రఫీ పరంగా చాలా బాగుంటాయి. ఇంకా మరి మనకు ఆర్జీవి ఇంపాక్ట్ అయితే ఎక్కడ కనిపించదు. ఈ సినిమా ఆర్జీవి డైరెక్షన్ చేశాడా అంటే సత్య ఇలాంటి ఒక కల్ట్ క్లాసిక్స్ తీసిన ఒక ఆర్జీవి ఈ సినిమా తీసాడా అని నాకైతే డౌట్ వచ్చిందన్న. ఫస్ట్ థింగ్, కృష్ణవంశీ, మధుర్ భండార్కర్, అనురాగ్ కశ్యప్ ఇలాంటి డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి అంటే సినిమా ఇండస్ట్రీకి అందించిన ఒక లెజెండరీ డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీస్తాడా? కొన్ని ఇంపాక్ట్ కలిగించాల్సిన సీన్స్ లో సాంగ్స్ తో అవగొట్టేస్తారన్న ఆ సీన్స్ అన్ని. ఆర్జీవి పాట పాడడం ఏంటన్నా, ఏదో ఒక సినిమాలో వర్కౌట్ అయింది అని చెప్పేసి ప్రతి సినిమాలో ఆర్జీవి పాట పాడుతున్నాడు. ఆ గొంతు వినడానికి ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది అంటే, అసలు ఈ సినిమాలో పాటలు వస్తున్నంత సేపు ఈ సినిమాలో పాటలు ఏంట్రా అనిపిస్తుంది. కంపేరింగ్లీ యాత్ర 2 సినిమా చూసిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ సినిమా అయితే నచ్చదు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి ఎమోషనల్ కనెక్ట్ కానీ, కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ, ఓహో ఇది చాలా ఇంపాక్ట్ కలిగే సీన్స్ కదా, ఈ రైటింగ్ చాలా బాగుంది అనుకునే సీన్స్ కానీ ఎక్కడా ఉండవు. కొన్ని సీన్స్లో అంటే ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ జరుగుతాయి భార్యాభర్తల మధ్య, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగే కొన్ని సీన్స్ మాత్రం రైటింగ్ లో కొంచెం బెస్ట్ అనిపించింది అంతే. ఎవరు వస్తారు ఫస్ట్ షోకి? ఆ సినిమా మీద అభిమానం ఉన్న వాళ్ళే వస్తారు. నిద్రపోతున్నారు సార్. దీంట్లో పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే అమీర్ అజ్మల్ కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేశాడు. అమీర్ అజ్మలే కాదు, భార్య క్యారెక్టర్ చేసిన ఆమె కానీ, తర్వాత మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళు తప్ప ఈ సినిమాలో ఏ యాక్టర్తో కూడా యాక్టింగ్ రాబట్టుకోవడానికి కూడా అంటే సార్ ఒకటే లుక్స్ ఒకటే మ్యాచ్ అయితే కాదండి, వాళ్ళ కనీసం యాక్టింగ్ చేసే టాలెంట్ వాళ్ళ కనీసం కొద్దిగన్నా కూడా సీరియస్గా తీసుకొని వీళ్ళతో ఒక సీరియస్గా యాక్టింగ్ చేయిద్దాం అని ఒక డైరెక్టర్ దృష్టి పెడితే అదేం పెద్ద విషయం కాదు. యాత్ర 2 సినిమాలో చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేసే సీన్స్, ఫాదర్ అండ్ సన్ మధ్య, మరి జనాల్లో ఒక రిలేషన్స్ చూపించే విధానంలో కానీ చాలా కనెక్టెడ్ సీన్స్ మహి వీరాఘవ రాసుకున్నాడు. ఆర్జీవి సినిమాతో పోలిస్తే, వ్యూహంతో పోలిస్తే నాకు యాత్ర 2నే వెరీ బెటర్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సినిమా డ్రీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఉత్సాహం మీరు ఇచ్చినంత వరకు నేను మంచి మంచి వీడియోలు చేసి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.